హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ చేద్దామండి. సో ఫస్ట్ ఫార్ములాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో బేసిక్ ఫార్ములా నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ప్రతి మోడల్కి సంబంధించిన ఫార్ములాస్ ఇక్కడ చెప్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫస్ట్ ఫార్ములా ఈజ్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైమ్ రిలేషన్. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైమ్? సో ఆల్వేస్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో ఈ యొక్క ఫార్ములా బేస్ చేసుకొని మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ చేస్తున్నామండి. సో ఫస్ట్ బేసిక్ ఫార్ములా ఇది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఈ ఫార్ములా నుంచి స్పీడ్ అంటే ఏంటి అంటే డిస్టెన్స్ బై టైం, అలాగే టైం ఏంటి అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో ఒక్క ఫార్ములా నుంచి మిగతా రెండు మనం కనుక్కోవచ్చు. ఏదైనా ఒక్క వాల్యూ తెలిసినా మిగతా రెండు మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉంటే, టైం అనేది సెకండ్స్లో ఉంటే, మనకి స్పీడ్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. అలాగే డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉండి టైం అవర్స్లో ఉంటే స్పీడ్ వచ్చేసి కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. సో ఈ రిప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్లో మనకి యూనిట్స్ జాగ్రత్తగా చూసి, ఆప్షన్స్లో కూడా యూనిట్స్ ఏ యూనిట్స్లో అడిగారో ఆ యూనిట్స్ జాగ్రత్తగా చూసుకొని మనం ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆన్సర్ని మనం జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మనకి యూనిట్స్ బేస్ చేసుకొని మనం ఫార్ములాని కూడా డిరైవ్ చేసుకోవచ్చు. సో స్పీడ్ ఆల్రెడీ ఒక క్వశ్చన్లో ఇచ్చేసారు. ఒక 10 కిలోమీటర్స్ పర్ అవర్ కానీ 20 కిలోమీటర్స్ పర్ అవర్ కానీ ఇచ్చారనుకోండి, ది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో స్పీడ్ ఇచ్చారు, మనకి ఫార్ములా తెలీదు, మర్చిపోయాం అనుకుందాం. సో ఎలా డిరైవ్ చేసుకుందాం? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. సో కిలోమీటర్స్ అంటే ఏంటి? డిస్టెన్స్, బై అవర్ అంటే ఏంటి? టైం. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై టీ అని ఇలాగా సింపుల్గా మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ ఈజీ ఫార్ములా ఆల్సో. సో నెక్స్ట్ కన్వర్జన్స్ అడుగుతారండి. సో కిలోమీటర్స్ పర్ అవర్లో క్వశ్చన్ ఇచ్చి మీటర్స్ పర్ సెకండ్లో ఆన్సర్ అడిగితే ఒకవేళ, సో అలాంటప్పుడు 5/18 అనేది నెంబర్. సో 5/18తో మనం జస్ట్ మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ మీటర్స్ పర్ సెకండ్లో వస్తుంది. సో ఒకవేళ మనకి 18 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది, సో దీన్ని మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయండి అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. సో 18 కిలోమీటర్స్ని జస్ట్ 5/18తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ మీటర్స్ పర్ సెకండ్లో వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 5 మీటర్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే 5/18 ఎలా వచ్చింది? సో 5/18 ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిలోమీటర్స్ పర్ అవర్. సో కిలోమీటర్, 1 kilometer is how many meters? 1000 meters. ఇంకా 1 hour, అవర్కి సెకండ్స్కి కూడా రిలేషన్ ఏంటో ఇక్కడ రాసుకుందాం. సో 1 hour is 60 minutes into 60 seconds. సో ఫస్ట్ మినిట్స్ రాసుకున్నాం అండ్ 1 minuteకి మళ్ళీ 60 seconds కాబట్టి 60 into 60. సో ఇది ఇప్పుడు 0 క్యాన్సిల్ చేసేసుకొని 5 2s 5, 2 5s అండ్ 2 3s. సో ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఏంటి? 5/18. సో 5/18 ఏంటి? మీటర్స్ పర్ సెకండ్. ఎందుకంటే 1000 మీటర్స్ 60 into 60 సెకండ్స్ కాబట్టి మన ఫైనల్ ఆన్సర్ 5/18 ఇలా వచ్చిందనమాట. అండ్ అలానే మీటర్స్ పర్ సెకండ్లో క్వశ్చన్ ఇచ్చి కిలోమీటర్స్ పర్ అవర్లో అడిగారు అనుకోండి. సో జస్ట్ ఈ నంబర్ని రెసిప్రోకల్ చేయాలి, 18/5. సో ఈ 2 ఫార్ములాస్ కూడా అయిపోయినాయి. సో నెక్స్ట్ ఫార్ములా ఈజ్ టైమ్ టేకెన్ బై అ ట్రైన్ ఆఫ్ లెంత్ ఎల్ విత్ స్పీడ్ ఎస్ టు పాస్ ఎ పోల్, మ్యాన్, ట్రీ ఆర్ సిగ్నల్. సో పోల్ కానీ, మ్యాన్ కానీ, ట్రీ కానీ, సిగ్నల్ కానీ వీటిలో ఏదైనా ఒక ట్రైన్ క్రాస్ చేస్తే అప్పుడు అది మొత్తం క్రాస్ చేయడానికి టైం ఎంత, ఆ ట్రైన్ టైం ఎంత తీసుకుంటుంది అనేది క్వశ్చన్. సో దానికి డైరెక్ట్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు L/S. సో L అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్, S అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. నెక్స్ట్ ఫార్ములా
Time taken by a train of length L with speed S to pass a platform, bridge, tunnel, river of length X. సో ప్లాట్ఫామ్కి ఒక లెంత్ ఉంది, బ్రిడ్జ్కి లెంత్ ఉంది, టనల్కి, రివర్కి. సో వీటిలో ఏదైనా ఒకటి క్రాస్ చేయడానికి ట్రైన్ ఒకవేళ లెంత్ ఆఫ్ ఎల్ ఉన్న ట్రైన్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగితే, సో రెండు లెంత్స్ ఉన్నాయి కాబట్టి రెండు లెంత్స్, సో టైమ్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ప్లేస్లో ఏం రాస్తామంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద టన్నెల్ కానీ రివర్ కానీ ఏది ఉంటే అది బై స్పీడ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటాం. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ ఫార్ములా. Time taken by a train of length L with speed S1 to pass a scooter, man, bicycle which is moving with a speed of S2. సో ఇక్కడ లెంత్ ఒకటే ఉంది కానీ స్పీడ్స్ రెండు ఉన్నాయి. సో లెంత్ ఒకటే ఉండి స్పీడ్ రెండు ఉన్నప్పుడు మనకి టూ కండిషన్స్ ఉంటాయండి. సో ఒకవేళ ట్రైన్ అండ్ ఇంకొకటి స్కూటర్ కానీ మ్యాన్ కానీ బైసికల్ కానీ వాళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే, ఒకవేళ ట్రైన్ ఈ డైరెక్షన్లో వచ్చి బైసికల్ కానీ స్కూటర్ కానీ మ్యాన్ కానీ ఈ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ అవుతే అప్పుడు టైం టేకెన్ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై S1 ప్లస్ S2. ఇద్దరి స్పీడ్స్ యాడ్ చేయాలి. ట్రైన్ స్పీడ్ S1 అండ్ మ్యాన్ స్పీడ్ S2 అనుకుందాం. సో ఇద్దరి స్పీడ్స్ యాడ్ చేయాలి ఆపోజిట్ అయితే. సో సేమ్ డైరెక్షన్ అయినప్పుడు, సో సేమ్ డైరెక్షన్ S1 ఇదే డైరెక్షన్ అండ్ S2 కూడా ఇదే డైరెక్షన్లో ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు ట్రైన్ ఎంతసేపట్లో క్రాస్ చేస్తుంది అంటే T is equals to L by S1 minus S2. సో రెండు స్పీడ్స్ సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఆపోజిట్ డైరెక్షన్లో అయితే యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో అయితే స్పీడ్స్ రెండు సబ్ట్రాక్షన్ చేయాలి. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో నెక్స్ట్ వన్, టైమ్ టేకెన్ బై టూ ట్రైన్స్ ఆఫ్ లెంత్స్ L1, L2. సో ఇక్కడ టూ ట్రైన్స్ ఉన్నాయి అండ్ స్పీడ్స్ కూడా టూ ఉన్నాయి. సో టూ ట్రైన్స్, టూ లెంత్స్, టూ స్పీడ్స్ ఉన్నప్పుడు అగైన్ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో అయితే స్పీడ్స్ రెండు యాడ్ చేస్తున్నాము, సేమ్ డైరెక్షన్ అయితే స్పీడ్స్ రెండు సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. సో లెన్స్ ఎప్పుడైనా సరే యాడిషనే చేయాలి. పైన డిస్టెన్స్లో లెన్స్ ఎప్పుడు యాడ్ చేయాలి, స్పీడ్స్ ఒక్కటే మనము ఆపోజిట్ డైరెక్షన్లో అయితే యాడ్ చేస్తాము, సేమ్ డైరెక్షన్లో అయితే సబ్ట్రాక్ట్ చేస్తాము. Now coming to the problems. So first, if the train speed is 144 kilometers per hour, then its speed in meters per second. So first train speed ఇచ్చారు, కిలోమీటర్స్ పర్ అవర్లో ఇచ్చారు, మీటర్స్ పర్ సెకండ్లో మనం కన్వర్ట్ చేయాలి. సో కన్వర్షన్ ప్రాబ్లం కాబట్టి సో మనకు డైరెక్ట్గా 5/18తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 6 3s, 6 2s, 6 4s, 8. So 8 5s are 40 meters per second is the answer. So next one, if the train speed is 35 meters per second, then its speed in kilometers per hour. So speed of the train meters per second లో ఇచ్చారు, kilometers per hour లో ఆన్సర్ రావాలి. అంటే జస్ట్ 5/18ని రెసిప్రోకల్ రాయాలి, అంటే 18/5 which is nothing but 7. So 6 12. So 126 kilometers per hour is the answer. Next problem, if the train has length 1500 meters length, crosses an electric pole in 75 seconds, then speed in kilometers per hour. So ఇక్కడ చూసినట్లయితే యూనిట్స్ మీటర్స్ ఉంది, ఇక్కడ సెకండ్స్ ఉంది. సో కానీ మనకి ఆన్సర్ ఎలా రావాలి, కిలోమీటర్స్ పర్ అవర్లో రావాలి. సో ఫస్ట్ మనం టైం టేకెన్ క్యాలిక్యులేట్ చేద్దాము, తర్వాత కన్వర్ట్ చేద్దాం. సో టైం టేకెన్ ఎంత, డిస్టెన్స్ బై స్పీడ్, సారీ స్పీడ్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి స్పీడ్ ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం అవుతుంది. సో డిస్టెన్స్ ఏమైంది, 1500 మీటర్స్ అయింది, టైం ఏమో 75 సెకండ్స్. సో ఇదేంటి మీటర్స్ పర్ సెకండ్లో, కానీ మనకి కిలోమీటర్స్ పర్ అవర్లో కావాలి కాబట్టి సో స్పీడ్ ఏం చేద్దాము, సేమ్ స్పీడ్ని కిలోమీటర్స్ పర్ అవర్లో కావాలి కాబట్టి మనం జస్ట్ 18/5తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 18/5 చేస్తే డైరెక్ట్గా 5 3s
3 2s are 6, 3 5s are 25. And 25 ఇక్కడ 100, 2 zeros ఉన్నాయి కాబట్టి 25 4s are 100. 18 fours is 72 kilometers per hour is the final answer. I hope you understood this. Next problem. In what time will a train of 600-meter long crosses a tree if its speed is 126 kilometers per hour? So time అడిగారు ఇక్కడ. So time is equals to, first of all units చూస్తాము. ఇక్కడ meters ఉంది, ఇక్కడ kilometers per hour ఉంది. So దీన్ని first meters per second లో కన్వర్ట్ చేసుకుందాం. So 126 into meters per second అంటే 5/18. 6 3s, 6 2s, 6 1s, 3 7s, 35 meters per second is the final answer ఇక్కడ. సో ఇక్కడ ఇప్పుడు మీటర్స్లో ఉంది, ఇది కూడా మీటర్స్ పర్ సెకండ్లో ఉంది. సో డైరెక్ట్గా మనం వాల్యూస్ రాసేసుకుందాం. d/s. సో డిస్టెన్స్ ఏంటి అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ 600 బై స్పీడ్ ఏమొచ్చి 35. దట్స్ ఇట్. సో 5 7s 35, 5 1s, 5 2s. So 120 by 7 seconds is the answer. Next problem. How long does a train of 450 meters length running at a speed of 144 kilometers per hour take to cross a bridge of length 250 meters? So bridge length ఇచ్చారు, ఇక్కడ ట్రైన్ లెంత్ ఇచ్చారు, అంటే L1 ఉంది, L2 ఉంది, అండ్ ఒక స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చారు, స్పీడ్. అండ్ ఇక్కడ చూసినట్టయితే యూనిట్స్ మీటర్స్లో ఉంది, ఇక్కడేమో కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది. సో డైరెక్ట్గా ఇది మీటర్స్ పర్ సెకండ్లో ఏమవుతుందంటే 40 meters per second. సో సేమ్ ప్రాబ్లం మనం ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా కన్వర్జన్లో. సో 144 kilometers per hour. ఒకసారి డౌట్ ఉంటే రివైండ్ చేసుకొని చూడండి. సో డైరెక్ట్గా ఇక్కడ మనం time taken is equals to L1 plus L2 by S. So L1 plus L2 ఏమవుతుంది 450 plus 250 divided by 40, which is nothing but 700 by 40. So 70 by 4 seconds. Next problem. A train which has 500-meter length is running with 72 kilometers per hour crosses a tunnel in 45 seconds. So length of the tunnel is what? So what is the length of the tunnel? Train ఇచ్చారు, ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్ మీటర్స్లో ఇచ్చారు, టైం ఏమో సెకండ్స్లో ఇచ్చారు, కానీ మనకు స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది. సో దీన్ని జస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్. కిలోమీటర్స్ పర్ అవర్ సో 72 kilometers per hour కాబట్టి ఇక్కడ 5/18. సో 5/18తో మల్టిప్లై చేస్తే I think it is 18 fours. So 5 fours are 20 meters per second అవుతుంది ఇది. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ ప్రాబ్లం, లెంత్ ఆఫ్ ద టన్నల్ అడిగారు. సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు L1 plus L2 divided by S. సో ఇది మనకు తెలిసిన ఫార్ములా. సో టైం ఎంత ఇచ్చారు 45 seconds ఇచ్చారు, ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఫస్ట్ L1 అంటే 500 ప్లస్ లెంత్ ఆఫ్ ద టన్నల్ని X అనుకుంటున్నాం బై స్పీడ్ ఏమో 20. సో 45 2s 900 ఈజ్ ఈక్వల్స్ టు 500 ప్లస్ X. సో X ఏమవుతుంది 900 మైనస్ 500 400 meters. సో ఇలాగ మనం లెంత్ ఆఫ్ ద టన్నల్ని కనుక్కున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం, a train 660 meters long is running with a speed of 58 kilometers per hour. In what time will it cross a man running at 8 kilometers per hour speed in opposite direction? సో ఇక్కడ 2 speeds ఇచ్చారు, S1 and S2. లెంత్ ఏమో ఒకటే. సో అప్పుడు టైం టేకెన్ ఏమవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్. సో ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ అది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు కాబట్టి S1 ప్లస్ S2 అవుతుంది స్పీడ్. సో S1 ప్లస్ S2 చేస్తే ఏమవుతుంది 58 ప్లస్
8, which is nothing but 66 kilometers per hour. సో ఫస్ట్ మనము కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకుందాం. సో 66 ఇంటూ 5/18, 6 11s 6 3s, 55/3 meters per second. సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం డైరెక్ట్గా. సో d/s లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఏమవుతుంది 660 డివైడెడ్ బై s అంటే మనం డిరైవ్ చేసుకున్నది 55 డివైడెడ్ బై 3ని పైకి తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది. సో 11 6 11 5s 5 1s 5 2s 12 3s are 36 seconds. Time enta 36 seconds. Next problem. A train which has 700 meters length running with 144 kilometers per hour cross a man who is running along the direction with 10 meters per second. How much time did the train take to cross that man? So along the direction అని ఇచ్చారు, రెండు స్పీడ్స్ ఇచ్చారు S1 and S2. Length of the train మాత్రం ఒకటే. So same problem, T is equals to d/s. బట్ S ఏమవుతుంది ఇక్కడ S1 మైనస్ S2 అవుతుంది, ఎందుకంటే అలాంగ్ ద డైరెక్షన్ కాబట్టి, అంటే సేమ్ డైరెక్షన్. సో 144 ఒకటి కిలోమీటర్స్ పర్ అవర్లో ఇచ్చారు అండ్ ఇంకొకటి మీటర్స్ పర్ సెకండ్లో ఇచ్చారు. సో అది కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో 144 కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 40 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. సో S1 ఏమొచ్చి 40 meters per second, S2 ఏమో 10 meters per second. సో రెండు మైనస్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటి 40 minus 10 is 30 meters per second. సో ఇక్కడ ఫార్ములాలో అప్లై చేసేద్దాము. 700 డివైడెడ్ బై 30. That's it. 70/3 seconds is the final answer. Next problem. A train 360 meters long passed a pole in 36 seconds. How long will it take to cross a platform 550 meters long? So ఒక ట్రైన్ 360 మీటర్స్ ఉన్న ట్రైన్ ఒక పోల్ని క్రాస్ చేయడానికి 36 సెకండ్స్ పడుతుందంట. సో స్పీడ్ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం దీని నుంచి. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ 30 meters per second. సో ఇప్పుడు మనం హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు క్రాస్ ఎ ప్లాట్ఫామ్ అన్నారు. సో ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఇక్కడ L1 ఇక్కడ L2, L1 ప్లస్ L2 చేయాలి ఫస్ట్. 360 ప్లస్ 550 డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ 30. సో 0 1 9 9 10 by 30. So 91/3 seconds. Next problem. Two trains 340 meters and 460 meters long run at speeds of 55 kilometers per hour, 45 kilometers per hour. So two lengths ఇచ్చారు L1 L2 and two speeds ఇచ్చారు S1 and S2 in opposite direction కూడా ఇచ్చారు. In time, the time in which they cross each other. So time is nothing but L1 plus L2 divided by opposite direction కాబట్టి S1 plus S2. సో లెంగ్త్స్ చూస్తే మీటర్స్లో ఉన్నాయి, స్పీడ్స్ ఏమో కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది. సో ఫస్ట్ దీన్ని మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలి. 55 plus 45 which is nothing but 100 కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది కాబట్టి, సో దీన్ని మీటర్స్ పర్ సెకండ్లో 100 into 5/18 meters per second అవుతుంది ఇది. సో ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 340 plus 460 divided by 100 into 5/18.
సో దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 800 into 18 divided by 100 into 5. So 0 zeros gets cancelled. So 8 into 18. So 5 ఎలా రాసుకుంటున్నానంటే 10/2 అని రాసుకుంటున్నాను. That's it. So 8 to 16, 16 into 18 ఏమవుతుంది? 8 6 48. Next 8 plus 6 14, 18 and 2, 28.8 seconds. Next problem, 2 trains, 2 lengths ఇచ్చారు and 2 speeds ఇచ్చారు. ఇక్కడ కూడా the time in which they cross each other. So same direction కూడా ఇచ్చారు. అంటే ఫస్ట్ S1 minus S2 చేయాలి. సేమ్ డైరెక్షన్ కాబట్టి 117 minus 81. That will give you 36. సో ఇదేంటి కిలోమీటర్స్ పర్ అవర్. దీన్ని మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. 36 into 5/18. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 2. 10 meters per second అవుతుంది ఇది. అండ్ డైరెక్ట్గా ఇప్పుడు టైం ఫార్ములా రాసుకుందాము. L1 plus L2 divided by S1 minus S2. So L1 plus L2 అంటే 250 plus 350 divided by S1 minus S2 అంటే 10 meters per second. డైరెక్ట్గా వచ్చేసింది. 0 0 600 by 10. It is nothing but 60 seconds. Next problem, 2 trains are running in opposite direction. First direction ఇచ్చారు opposite అని, with the same speed అని ఇచ్చారు. అంటే 2 trains కి S1 is equals to S2 is equals to S అనుకుంటున్నా. S1 అంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్, S2 అంటే సెకండ్ ట్రైన్ స్పీడ్. If the length of each train is 150 meters. సో లెంత్ కూడా ఇచ్చారు. L1 ఏమో 150 meters, L2 కూడా సేమ్ 150 meters. And they cross each other in 15 seconds అంట. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి S1 plus S2 is equals to 2S. రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? 2S. సో టైం ఇచ్చారు డైరెక్ట్గా 15 seconds అని. సో 15 is equals to L1 plus L2 divided by S1 plus S2. సో L1 plus L2 ఏమైంది? 150 plus 150 is 300 divided by S1 plus S2 is 2S. So 150s and 15 tens. సో స్పీడ్ ఏమైంది? డైరెక్ట్గా 10 meters per second అయింది. సో ఈ స్పీడ్ ఏంటి? ట్రైన్ ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ అండ్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్, రెండు స్పీడ్స్